ఈరోజు మీకు రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా అంచనా వేయండి. నీళ్లు నిలవాల్సిన చెరువులు మనమే గుంజుకుంటుమే, నీళ్లు ప్రవహించాల్సిన నాలల్ని మనమే ఆక్రమించుకుంటుమే. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్కి మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్ళు వచ్చినాయి. మన కాలనీలకు మన ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయంటే మనమే కారణం. ఎవరు కారణము? 2000 చెరువులు ఇప్పుడు 450కి పడిపోయినాయి. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. పునరుద్ధరించేటప్పుడు తెలిసి తెలియని అమాయకులు కొంతమంది కొంత సమస్య వస్తుంది, ఇబ్బందులు జరుగుతాయి. యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఒక్కరే చచ్చిపోరు, అక్కడక్కడ అమాయకులు కూడా చచ్చిపోతుంటారు యుద్ధంలో. మీరు అందరు చూస్తారు కదా. మనం కూడా ఈ ప్రకృతిని, క్లౌడ్ బస్ని, ఈ ప్రకృతి విపరీతాలు ఈరోజు చూస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది కొట్టుకొని పోయి చచ్చిపోయినరు. మేము కొన్ని దగ్గరలో అడ్డంకులు ఉన్న వాటిని తొలగిస్తే వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాం అంటున్నాం. మీరు ప్రతిపాదన ఇవ్వండి అని చెప్పినాం. ఆ ప్రతిపాదనలు ఇవ్వరు. మీరు తొలగించడానికే వీలేదు. మీరు నాలా పెద్దగా చేయదు, బాటిల్ నెక్ ఉంటుంది. నాలా ఇక్కడ నుంచి 100 మీటర్స్ వస్తుంది, ఒక దగ్గర రాగానే 10 మీటర్స్ కుదించకపోతే, ఎందుకంటే పెద్ద మనిషి ఎవరో కబ్జా పెట్టుకొని ఉంటాడు. అది తొలగిస్తే ఆ పెద్ద మనిషికి కష్టం. ఆ పెద్ద మనిషి పెట్టుబడి పెట్టి సోషల్ మీడియాలో కొంతమందిని మూకలను తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనికి తప్పుడు ప్రచారం ఇస్తే మీరు కూడా దాన్ని తెలిసి తెలవక ఫార్వర్డ్ చేస్తారు. అది శివరాఖరికి మళ్ళీ మీ వైపే వచ్చి మీకే తగులుకుంటుంది. అది